హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ శ్రీమంతం. ఎంతమంది ఫుడ్ ఎంజాయ్ చేయడం కోసమే మెయిన్గా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి అటెండ్ అవుతుంటారో నాకైతే కమెంట్స్లో పెట్టండి. నేను అదే టైప్ అని చెప్పాను, కానీ నాకు చాలా నచ్చి నాకు దగ్గరగా అనిపించిన వాళ్ళ ఫంక్షన్స్కి వాటన్నిటికైతే ఖచ్చితంగా నేను పోతాను. నా ఫ్రెండ్స్ని కలవక చాలా రోజులైందని ఈరోజు కావాలని ఇంక పనులన్నీ పక్కన పెట్టుకొని మరి ఆ ఫంక్షన్కి అయితే అటెండ్ అయినాను. ఫుడ్ అయితే చాలా బాగుండింది గాయస్. 2 టైప్స్ ఆఫ్ స్వీట్స్, స్టార్టర్స్, మిరపకాయ బజ్జీ, బెండకాయ వేపుడు, పన్నీర్ కర్రీ, రోటీ మామూలుగా లేదు. నాకు చీట్ డే కాదు కదా, ఒక 2-3 డేస్ చీట్ డే అయిపోయింది ఈరోజు కంప్లీట్గా. ఇంకా నైట్ డిన్నర్ అయితే ఏం లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ 11 వరకు నేను ఇంక అసలు ఏం తినలేదు గైస్. ఇదే నాకు ఈరోజు ఫుల్లీ సోల్ సాటిస్ఫైడ్ మీల్ అనుకోండి ఈరోజు. ఎంతమంది ఓన్లీ రోటీస్ తర్వాత కలర్ రైస్ తిని ఇంకా మెయిన్ కోర్స్ వెళ్ళకుండా ఆగిపోతారు. నేనైతే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి వైట్ రైస్, పప్పు, రసం కూడా అన్నీ టేస్ట్ చేస్తున్నా. ఇంతకుముందు అయితే కలర్ రైస్ మాత్రమే తిని ఇంక మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాలంటే అదేదో నామోషి కదా. ఇప్పుడు అట్లాంటి నామోషిలు ఏం లేవు గైస్, మొహమాటం లేకుండా పోతాము. కలర్ రైస్లోకి అయితే నూనెంకాయ కర్రీ నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి ఇప్పుడు కూడా. టేస్ట్ అయితే ఫుడ్ చాలా బాగుంది గైస్, నిజంగా చెప్తున్నా. ఎవరు చేశారో కానీ క్యాటరింగ్ సూపర్ ఉంది. నేనైతే అన్ని ఐటమ్స్ టేస్ట్ చేశాను. ఫైనల్గా ఐస్ క్రీమ్ పాన్తో నా డేని అయితే ఇట్లా ఎండ్ చేసిన. అన్నిటికంటే ముఖ్యంగా నా ఫ్రెండ్స్ని కలవడం ఈరోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఈరోజు మీ లంచ్లోకి ఏమేమి తిన్నారు ఏంటి అనేది అయితే ఖచ్చితంగా కమెంట్స్లో పెట్టండి గైస్. అప్పటి వరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నింటిని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శాండీ డైరీ. స్టే సేఫ్ ఎవ్రీవన్, సీ యూ సూన్.